మనము ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం చదువుతాం, కలిసి చదువుతాం. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 11వ వచనము కలిసి చదువుకుందాం. ప్రభువా, ఇదిగో నేనున్నాను, అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యోదాను వారి ఇంట తార్సువాడైన సౌలు అని వారి కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. మనం దగ్గరగా చదువుదాం, మరోసారి చదువుదాం, అందరికీ కలిసి చదువుదాం. అందుకు ప్రభువు అతడు ప్రభువా, ఇదిగో నేనున్నాను, అందుకు ప్రభువు నీవు లేచి తిన్నదనబడిన వీధికి వెళ్ళి యూదా అనే వారి ఇంట తార్సువాడైన సౌలు అని వారి కొరకు విచారించము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. మరో వాక్యంగా చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6, 7, 8 వచనాలు కూడా మనము కలిసి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6, 7, 8 వచనాలు కూడా మనం కలిసి చదువుతాం. చదవండి. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. స్తుతులకు పాత్రుడైన మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రీతిగా ప్రభువా, ఎన్నిక లేని మా జీవితాలలో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి నా కొరకు శిలువలో మీరు చేసినటువంటి గొప్ప శిలువ యాగం ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు పిల్లగా మార్చుకొని మీరు మమ్మల్ని రక్షించిన నాటి నుండి నేటి వరకు కూడా మీ కృప వెంబడి కృప మా పైన కుమరిస్తూ ఎన్నో మేలులతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ సజీవ లెక్కలో నుంచి ఈ రాత్రికాల సమయంలో జీవముల మీ మందిరానికి మేము వచ్చిన ప్రభావ పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి సహాయపడ్డారు. అదే రీతిగా తండ్రి వాక్యంలో కూడా తండ్రి మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభా మీ సహాయం మాకు అందించండి తండ్రి. ప్రభా మరి ఎన్నికయ్యని నాకు జీవముల మీ యొక్క మాటలను పంచుకునే సమయంలో మీ జ్ఞానంతో నన్ను నింపండి తండ్రి. నా నోటిని మీరు దూరంగా ఉండి ప్రభా మీ యొక్క ఆత్మను కుమారింప చేసి ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. అదే రీతిగా ప్రభా వచ్చిన వారిని బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఇంకా ఎవరైనా మార్గంలో మీ సన్నిధికి వస్తూ ఉన్నట్లయితే క్షేమంగా తీసుకురండి. ఈనాటి ప్రార్థనా కుటుంబం ద్వారా మీరు మాత్రమే మహిమ పొంది మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువులో కలగాలన్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు ఎంతో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అపొస్తలుల కార్యాల్లో మనం చూసినప్పుడు మరోసారి చదవండి. 9వ అధ్యాయం 11వ వచనం. అతడు ప్రభువా
సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు ఏం చేయుచున్నాడు? ప్రార్థన చేయుచున్నాడు. అదే రీతిగా మనం సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం 11వ అధ్యాయంలో కూడా 6, 7, 8 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ చూసినప్పుడు అమలేకీయులందరూ కూడా వచ్చి మరి దావీదును, అతని భార్యలను, అతని పిల్లలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, వారి యొక్క మరి సైనికుల యొక్క కుటుంబాలను, వారికి కలిగిన దాన్ని అంతటినీ కూడా తీసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఆ సమయంలో చూస్తున్నప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడాను అని రాయబడింది. దేనిని బట్టి అతని దగ్గర 4వ వచనంలో చూసినప్పుడు వాళ్ళు ఎలా ఏడ్చారంటే, ఏడ్చుటకు వారి దగ్గర శక్తి లేదు, అంత బిగ్గరగా ఏడ్చారు. కాబట్టి అక్కడ దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఒక పక్షాన తన భార్య పిల్లలను తీసుకుని వెళ్ళిపోయారు, తన సైన్యం యొక్క సమస్తాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు, వారి కుటుంబాలను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో దావీదు మిక్కిలి దుఃఖపడని రాయబడింది. తర్వాత చూస్తున్నట్లయితే 6వ వచనం తర్వాత భాగంలో ఎవరిని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత అతను చేసినటువంటి మొదటి పని ఏంటంటే 7వ వచనం చూడండి. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకుని తప్పక నీ వారందరిని దక్కించుకుందు అని సెలవిచ్చెను. కాబట్టి యొక్క మరి వచనంలో 8వ వచనంలో మనం చూసినప్పుడు దావీదు చాలా పరాక్రమం గలవాడు, చాలా శక్తిమంతుడు, యుద్ధశాలి. అయినప్పటికీ కూడా అతను వెంటనే తన యొక్క భార్యలను, బిడ్డలను, సంపదను, తన యొక్క దగ్గర ఉన్నటువంటి సైన్యం యొక్క మరి కుటుంబాలను, తమకు కలిగిందంతా కూడా తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఆయన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని రాయబడింది. ఆ తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే, అతను ఏఫోదును తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదునకు తీసుకుని వచ్చాను. అది తీసుకొచ్చిన తర్వాత అతను యెహోవా వద్ద విచారణ చేసినట్లుగా చెప్పబడుతుంది. విచారణ అంటే దేవుని దగ్గర ఆలోచన అడిగాడు. ఏమని ఆలోచన అడుగుతున్నాడు ఆయన? ఏమని, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని అడుగుతున్నాడు. ఆయన మరి తన యొక్క శక్తి మీద ఆయన ఆధారపడలేదు. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, దేవుని దగ్గర ఆలోచన అడగడం ద్వారా ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు అని చెప్పి మనకు గుర్తు చేసుకుంటుంది. అదే రీతిగా మనం కూడా కొన్ని సందర్భాలలో మనం మన దగ్గర ఉండేటువంటి శక్తి ద్వారా నేను చేసేసుకోగలను అని చెప్పి మనం అనుకుని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా కూడా కొన్ని పనులు చేయడంలో మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం, అపజయాన్ని పొందుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ దావీదు అలా చేయలేదు. అతను ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారణ చేశాడు అని చెప్పి రాయబడింది. అదేవిధంగా ప్రార్థన అనగా జీవితంలో మార్పు పొందింది, నేను మార్పు పొందాను అన్నదానికి గుర్తు. ప్రార్థన అంటే మన జీవితంలో మొట్టమొదటిగా ఏఫోదు తెమ్మన్నాడు. అంటే దేవుని యొక్క మరి సన్నిధిలో ఆయన ముందుగా తన దేవుని దగ్గర అడగడం నేర్చుకున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నేను
ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా. అతను అడగవలసిన పని లేదు. కోపంతో, అతని యొక్క ఉద్రేకంతో తన భార్యను, తన పిల్లలను, తన సంపదను, తన సైన్యం యొక్క సంపదను, వారి యొక్క కుటుంబాలను తీసుకుని వెళ్ళిపోయిన వెంటనే మనకి జనరల్గా ఏమొస్తుంది, ఒకవేళ మన కుటుంబంలో కూడా ఏదైనా హాని జరిగినట్లయితే వెంటనే మనకి కోపం వస్తుంది. ముందుగా ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఇది ఎందుకు ఇలా జరిగింది, నేను వెళ్ళనా వద్దా అనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే కోపంలో మనము విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోతాం. కాబట్టి అయితే ఇక్కడ దేవుని బిడ్డలుగా మారాము అన్నదానికి గుర్తుగా మనం ఏం చేయాలంటే, జీవితం మార్చబడింది, నా యొక్క జీవితం మార్చబడింది, నేను ఇప్పుడు దేవుని మనిషిని, దేవుని బిడ్డను అన్నదానికి గుర్తుగా ముందుగా మనము దేవుడి దగ్గర అడగడం నేర్చుకోవాలి. అదే జీవితం మారింది అనడానికి ఒక రుజువు ప్రార్థన చేయడం. కాబట్టి ఒకవేళ ప్రార్థన మనం చేయడం లేదంటే ఇంకా సరైనటువంటి మార్పు, నిజమైనటువంటి దేవుని మనలో ఉన్నటువంటి క్రియ జరగడం లేదని అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే దేవుడిని అంగీకరించారో వారిలో ఆ క్రియ తప్పనిసరిగా జరగాలి. ప్రతి విషయంలో కూడా దేవుడి మీద మాత్రమే ఆధారపడి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం అనేది మొట్టమొదటిగా మన యొక్క మారిన జీవితానికి అది ఒక సాదృశ్యము. అదే ప్రార్థన అంటే. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఉదాహరణ మనం చూసినట్లయితే, ఒక మనిషి బ్రతికున్నాడా లేడా, ఒక మనిషి జబ్బు పడి ఉంటాడు. జబ్బు పడిపోయినటువంటి వ్యక్తిని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టే ఫస్ట్ వాళ్ళు చేసేదేంటి, పల్స్ చూస్తారు. వాడి నాడి కొట్టుకుంటుందా లేదా అది ముందు ఆ పల్స్ మీటర్ పెట్టి చూస్తారు. పాత రోజుల్లో అయితే నాడి ఇలా పట్టుకుని చూసేవారు డాక్టర్స్. 60 సెకండ్లకి 60 అది కొట్టుకుంటుందా, ఎన్నిసార్లు కొట్టుకుంటుంది. తక్కువ కొట్టుకుంటుందంటే మనిషి, ఆ వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నాడు, చాలా నీరసంగా ఉన్నాడు. 60 సార్లు కొట్టుకోవాల్సిన దానికి ఒక 30 సార్లు కొట్టుకుంటుందంటే చాలా బలహీనంగా ఉన్నాడు. అది దాన్ని మరి మీటర్స్ వచ్చాయి కాబట్టి బ్రెయిన్కి దాన్ని తగ్గించినట్లయితే మన పల్స్ చెప్పేస్తుంది. అదే రీతిగా బ్లడ్ ప్రెషర్ చూస్తారు, మనిషి యొక్క రక్త ప్రసరణ కరెక్ట్గా ఉందా లేదా. దీని ద్వారాగా మానవుడు ప్రాణాలతో ఉన్నాడా లేక పన ఊపిరితో ఉన్నాడా అన్నదాన్ని వారు నిర్ధారణ చేసుకుంటారు, ఫైనలైజ్ చేసుకుంటారు. అదే రీతిగా దేవుని బిడ్డలమైన మనము ఏ విషయమైనా సరే ప్రారంభించే ముందుగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా మన జీవితం మారింది అన్నదానికి ఒక గుర్తు. అదే రీతిగా మనం చూసినట్లయితే, లేకపోతే రక్షణకు గుర్తు, మనం రక్షించబడ్డాం అన్నదానికి గుర్తు మనం ప్రార్థన చేయడం ద్వారా. రెండవగా మనం చూసినట్లయితే, రెండవ తలపుగా మనం చూసినట్లయితే, ప్రార్థన చేసేవారు దేవుని మీద ఆధారపడతారు. దేవుని బిడ్డలు దేవుని మీద మాత్రమే ఆధారపడతారు. తమ స్వయం శక్తి మీద కానీ, తమ ఆలోచన విధానం మీద కానీ, లేక తన యొక్క ఆస్తిపాస్తుల మీద కానీ, లేకపోతే తన యొక్క విల్ పవర్ అంటే జనరల్గా చూసినట్లయితే కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు. నేను ఇది చేయగలను అనేటువంటి ఒక భావన, ఆ యొక్క ఆలోచనతో ఉంటారు. వారు దేవుని ఎక్కువగా మీద ఆధారపడరు. ఈ విశ్వాసాన్ని చెప్పబడుతున్నప్పటికీ కూడా వారికి ఏదైనా కష్టం వచ్చినట్లయితే నేను వాడి దగ్గరికి వెళ్ళి అప్పటికి ఈ కార్యాన్ని చేసుకోవాలా, వీడి దగ్గరికి వెళ్ళి అప్పటికి నేను కార్యాన్ని చేసుకోవాలా, లేకపోతే నేను ఏదైనా ఉన్నదాన్ని అమ్ముకుని చేయాలా, ఇలా సొంత ఆలోచనల ద్వారాగా మానవుడు తన విల్ పవర్ మీద, తన యొక్క శక్తి మీద, తన జ్ఞానం మీద ఆధారపడి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఒక నిజమైనటువంటి విశ్వాసి అతడు చేయవలసినటువంటి రెండవ కార్యం ఏంటంటే దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఇంత గొప్ప రాజు దావీదు ఎందుకని దేవుని దగ్గర అడుగుతున్నాడు? అతను వెళ్ళాలంటే వెళ్ళిపోగలడు. 8వ వచనంలో చెప్పబడింది, నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకుందునా అని యెహోవా విచారణ
చేసినట్లుగా చెప్పబడుతుంది. దానికి మరి అక్కడ యెహోవా ఏమంటున్నాడు? తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. అంత గొప్ప బలము చూడండి. సృష్టికర్త ఒక వాగ్దానం చేశాడంటే, సపోజ్ మనం ఏదైనా ఒక దాని గురించి అప్లై చేసుకున్నాం గవర్నమెంట్ దగ్గర, గవర్నర్ మనకి ఫలానా సైట్ నాకు కావాలి అని చెప్పి అర్జీ పెట్టుకున్నారు. లైసెన్స్ కావాలి నాకు, నేను ఎంక్రోచ్ చేసుకున్నాను, ఆ స్థలం నాకు కావాలి, రోడ్ సైడ్ కావచ్చు, నేషనల్ హైవేస్ రోడ్ పక్కనే కావచ్చు. గవర్నర్ ఓకే అన్నాడు అనుకోండి, మనకి ఎంత సంతోషం. అదే విధంగా సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడి దగ్గర మనం విచారణ చేసినప్పుడు, ఆయన మనకి క్లియర్స్ ఇచ్చినప్పుడు మరి ఎంత ఆనందం, ఎంత ధైర్యం ఉంటుందో చూడండి. కాబట్టి విశ్వాసి అన్నవాడు తప్పనిసరిగా ముందుగా మనం చూసినట్లయితే ప్రార్థన చేయాలి. అనగా ఒక విశ్వాసి జీవితంలో తన మనసు మార్చుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు అన్నదానికి సాదృశ్యం. రెండవదిగా దేవుని మీద ఆధారపడడం అన్నది అతను నిర్ధారణ చేసుకోవాలి, ఆధారపడాలి. ఈ రీతిగా చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు వారికి సహాయంగా ఉంటాడు. అదే రీతిగా మనం చూస్తూ వెళ్తున్నట్లయితే మనము ఉదాహరణ చూసినట్లయితే మనము ప్రతి గృహంలో కూడా జరుగుతూ ఉంటుంది. మన కుమార్తె ఎగ్జామ్కి వెళ్తూ ఉంది అనుకుందాం. ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మమ్మీ నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను బయలుదేరి వెళ్ళినా అని అడిగింది అనుకోండి, మనకు చాలా సంతోషంగా ఉంటుంది. లేకపోతే నేను పిక్నిక్ వెళ్తున్నాను అని చెప్పింది అనుకోండి, మమ్మీ నేను పిక్నిక్ వెళ్తున్నాను అని చెప్పింది అనుకోండి, మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. మమ్మీ అందరూ పిక్నిక్ వెళ్తున్నారు, నేను కూడా పిక్నిక్ వెళ్ళనా అని పర్మిషన్ అడిగింది అనుకోండి, ఆ తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంటుంది. నా కుమార్తె మమ్మల్ని అడుగుతుంది, నన్ను అడుగుతుంది అంటే తను నాకు గౌరవిస్తుంది, ఆమె నా యొక్క డిసిజన్, నా యొక్క ఆలోచనలకు ఎదురు చూస్తూ ఉంది అనేటువంటి ఒక ప్రేమ లేక గౌరవము ఆ బిడ్డల మీద మరింత ఎక్కువ పెరుగుతుంది తల్లిదండ్రులకి. అలా కాకుండా కొంతమంది నేను మా క్లాస్ అంతా కూడా పిక్నిక్ వెళ్తున్నారు, నేను పిక్నిక్ వెళ్తున్నాను అని వెళ్ళే ముందు చెప్పి వెళ్ళిపోతున్నాను అనుకోండి, వెళ్తున్నానంటే ఆల్రెడీ డిసిజన్ తీసేసుకోండి, నేను వెళ్తున్నాను అంతే, అంటే నీ యొక్క పర్మిషన్ నాకు అవసరం లేదు. అదే కాకుండా నేను వెళ్ళనా అని అడిగినట్లయితే రెండు అర్థాలు ఉన్నాయి. వెళ్తున్నాను అన్నది వేరు, వెళ్ళనా అని అడగడం వేరు. వెళ్ళడాన్ని అడగడం ద్వారా ఆ యొక్క తల్లిదండ్రులకు తన యొక్క గౌరవాన్ని ఇచ్చినట్లుగా, వారి యొక్క నిర్ణయానికి ఎదురు చూస్తున్నట్లుగా. అదే రీతిగా దేవుడి దగ్గర కూడా మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా చేయబోతున్నప్పుడు, ప్రభా మరి నేను ఇలా వెళ్తున్నాను, వెళ్ళాలో వద్దా ప్రభా, మీ ఉద్దేశం ఏంటి ప్రభా అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. నా బిడ్డ నా కొరకు నన్ను అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం మా పక్షింగల్ గారి విషయంలో కూడా చూసినట్లయితే ఆయన హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ప్రభు దగ్గర అడిగి వెళ్ళేవాడని చెప్పి ఆయన బయోగ్రఫీలో రాసుకున్నాడు. ఆ విధంగా వద్దు అని చెప్పి ఒకవేళ ఆయనకు వాక్యం గుర్తొచ్చినట్టే, వాక్యం ఇచ్చినట్లయితే దేవుడు ఆగిపోయేవాడు. అయితే ఒకసారి వెళ్ళు అన్నప్పుడు అతను వెళ్ళడం ద్వారా ఆ యొక్క కటింగ్ చేస్తున్నటువంటి మాస్టర్కి సువార్త చెప్పడం ద్వారా అతను కూడా రక్షించబడ్డాడని చెప్పి అక్కడ ఆయన బయోగ్రఫీలో రాయబడింది. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడే వారిగా ఉన్నాము అంటే మనం ఆయన ఆలోచన అడగాలి. ఆయన ఆలోచన అడిగి ఆలోచన ప్రకారంగా అదే ఆయన మీద ఆధారపడి ఆయన మీద ఆధారపడ్డ రీతిగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని చూసి చాలా సంతోషించేవాడుగా ఉంటాడు. అదే రీతిగా మనం ఇంకా వాక్యంలోకి వెళ్తున్నట్లయితే మనము ఎందుకని ప్రార్థించాలంటే, మనము ఎందుకు ప్రార్థించాలంటే మనము నెమ్మదిగా బ్రతకడానికి లోకంలో. ఎందుకంటే సాతాను చాలా కుయుక్తులతో మంచి విశ్వాసులను కూడా అది పడత్రోసే విధంగా, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కుంటుపరిచే విధంగా
అనేక ఉపద్రవాలను వారి జీవితాలను సృష్టించే విధంగా ఉంటుంది కనుక మనం ఎప్పుడు కూడా మనము దేవుని దగ్గర మనము ఆయన యొక్క సహాయం కోరుకోవాలి. దేని కోరుకోవాలంటే ఈ లోకంలో మనం నెమ్మదిగా బ్రతకడం కొరకు. అదేవిధంగా మనము మారిన మనస్సు, మనం మారాము అన్నదానికి గుర్తు ప్రార్థన. రెండవదిగా మనం మారామన్నదానికి గుర్తు ఆయన మీద ఆధారపడి జీవించడం. అదేవిధంగా మూడవదిగా మనం చూసినట్లయితే మనం మారాము అన్నదానికి, ఆయన మీద ఆధారపడి ఉన్నాము అన్నదానికి మూడవదిగా మనము అత్యంత ప్రాముఖ్యతను మన దేవునికి మనం ఇవ్వడం ద్వారా, ఈ మూడు విషయాలు ఎప్పుడైతే ఒక విశ్వాస జీవితంలో ఉంటాయో దేవుడు వారి పట్ల, వారి కుటుంబాల పట్ల సమస్తమైన కార్యాలు కూడా చేయగలడు. కాబట్టి ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మనము మన యొక్క జీవితంలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఒకవేళ నిజంగానే దేవుని దగ్గర మనం అంతగా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లయితే మనము మారు మనస్సు పొందిన వారిగా దేవుని యొక్క దృష్టిలో ఉండగలం, మనుషుల యొక్క దృష్టిలో కాదు. అదేవిధంగా మనం ప్రార్థన చేయడం ద్వారా నేను దేవుని నాతో మాత్రమే ఆధారపడి జీవిస్తున్నాను అని చెప్పి మనం నిర్ధారించుకోగలం. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మనం ఆయన ప్రాధాన్యత లేక ప్రాముఖ్యత ఇస్తున్నట్లయితే, చాలామంది మనం ఉదాహరణ చూస్తాము, జర్మీ అంకుల్ కావచ్చు, లేకపోతే మన జేసీ రావు అంకుల్ కావచ్చు, లేక ఇలాంటి దైవ సేవకులు అనేక మందితో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు రూమ్లో వాళ్ళు ప్రార్థన చేస్తారు. సపోజ్ ఇక్కడి నుంచి ఒకసారి మన గోయింకా ఆయన అంకుల్ జేసీరావు అంకుల్ ఆయన మీటింగ్స్ అయిపోయి వెళ్ళిపోతున్నారు, రేపు ఉదయం వెళ్ళిపోతారు. ఈరోజు ఈవినింగ్ మీటింగ్ అయిపోయింది, 8 o'clock అయిపోయింది. అయినా సరే ఆడావిడగా జర్మీ అంకుల్ అంటున్నాడు, మనం గోయింకా ఏదో మంచి షాప్ చూడు జేసీరావు అంకుల్కి డ్రెస్ తీసివ్వాలన్నాడు. సరే బయలుదేరే ముందు అక్కడ రూమ్లో ప్రార్థన చేశారు. వాళ్ళు ఏమని చేశారు? ప్రభా, మేము మార్కెట్కి వెళ్తున్నాము, షాప్కి వెళ్తున్నాము, డ్రెస్ కొనడానికి వెళ్తున్నాం, మీరు మాతో రండి ప్రభా, మాతో ఉండండి అని చెప్పి మళ్ళీ అక్కడ కిందకు వచ్చిన తర్వాత కారు ఎక్కిన వెంటనే ఎక్కే ముందు ఒకసారి ప్రార్థన చేశాను. మళ్ళీ కారు ఎక్కిన తర్వాత ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు ఇరి అంటున్నాడు తినడానికి అని మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు అంటే, ఎందుకంటే దేవుడి యొక్క ప్రసన్నత మనతో లేకపోయినట్లయితే మనము ఏదైనా యాక్సిడెంట్ గురి కావచ్చు, చెప్పేది కూడా రాదు. అయితే ప్రార్థన ద్వారా మనము రాబోయే ఉపద్రవాల నుండి, రాబోయే ఆ యొక్క ప్రమాదాల నుండి దేవుడు గుర్తు చేసుకుంటాడు. అరే, నా బిడ్డ నాకు మొరపెట్టుకున్నాడు, నాకు విన్నవించుకున్నాడు, నా మీద ఆధారపడ్డాడు, నాకు ప్రాముఖ్యత ఇస్తున్నాడు, ఇతడు మారు మనసు పొందినటువంటి బిడ్డ, నా బిడ్డ అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు ఆయన. కాబట్టి ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఉంది. అంత ఆవేశంలో, అంత బాధలో, అంత దుఃఖంలో కూడా దాని అదే విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏమంటున్నాడు? ఏ ఫోదుని తెమ్మన్నాడు, ఆయన తెమ్మన్న తర్వాత నేను ఈ దండును తరుముదునా అని చెప్పాడు, కలుసుకుందునా అని అంటున్నప్పుడు అతను ఏమైనా తరుము, నిశ్చయంగా నువ్వు ఆయన కలుసుకుందువు అని చెప్పి, దక్కించుకుందువు అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ తర్వాత కూడా మనము చూసుకుంటూ వెళ్తున్నట్లయితే ఎంత ఆశ్చర్యంగా దేవుడు ఆ యొక్క దండును కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడో మనకి చదువుతూ వెళ్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఆశ్చర్యరీతిగా సహాయం చేసేటువంటి వాడు. కాబట్టి మన జీవితాలలో కూడా మనము దేవుని మీద ఆధారపడ్డవారిగా, దేవుణ్ణి మనము వెతికేవారిగా, అదేవిధంగా ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉన్నప్పుడు తప్పనిసరిగా చాలా అద్భుతమైన రీతిగా మన యొక్క ఆత్మీయమైన జీవితంతో పాటు ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను మనకు, మన కుటుంబాలకు,
మనం దేని కొరకే ఎదురు చూస్తున్నామో ఆ కార్యాలను దేవుడు సఫలపరచగలడు. అదే రీతిగా మనం చూస్తున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన శిలువ మరణానికి వెళ్ళడానికి ముందుగా ఆయన 7 పాయింట్స్ చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఆయన చేసినటువంటి విన్నపాల గురించి చెప్పబడుతూ ఉంది. దాంట్లో చాలా ముఖ్యంగా చూసినట్లయితే ఆయనను మరి ఒక సందర్భంలో లాజరు మరణించాడు. ఆయనకి తన పరిస్థితి బాగోలేదని చెప్పినప్పటికీ కూడా ప్రభువారు రాలేదు. అయినప్పటికీ కూడా ఆయన అతని కోసము కన్నీరు కార్చాడు. ఆ కన్నీరు కార్చడమే కాదు, ఆ తర్వాత మీరు నా ప్రార్థన విన్నందుకు మీకు కృతజ్ఞతలు అని చెప్తున్నాడు ఆయన. అయితే ఎప్పుడు ప్రార్థన చేశాడు ఆయన అంటే ఆ యొక్క లాజరు గృహానికి వస్తున్నప్పుడే ఆయన మార్గంలోనే ప్రార్థన చేశాడు. ప్రభువా మరి నేను వెళ్తున్నాను, ప్రభువా మీ కార్యంలో సఫలపరచండి అని చెప్పి ఆ విధంగా నా ప్రార్థనను జ్ఞాపకం చేసుకునండి, నా ప్రార్థనను మీరు విన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పి దేవుని దగ్గర వేడుకున్నాడు. అద్భుతమైన కార్యాలను ఆ గృహంలో ఆయన చేయగలిగాడు. అదే రీతిగా మనం చూసినప్పుడు ప్రభువారిని సిలువ వేయండి అని చెప్పి అక్కడ మరి జనులు గోల పెడుతున్నప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశాడు? ఆయన తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియక చేయుచున్నారు, వారిని క్షమించండి. అదే ఒకవేళ కష్టం మన జీవితంలో వచ్చినట్లయితే, మనల్ని ఎవరైనా సరే ఒకవేళ బాధిస్తున్నట్లయితే, అదే కొరడాలతో మనం కొడుతున్నట్లయితే, అదే బరువైనటువంటి సిలువను మన మీద వేసి మోసుకుని వెళ్ళమని చెప్తున్నట్లు ఎన్ని శాపనార్థాలు పెడతాం, ఎంతగా మనం వినిపిస్తాం, ఎంతగా మనం తిట్టుకుంటాం. అయితే ఇక్కడ ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆయన తండ్రి మీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక, వీరికి తెలియదు కనుక. మీరేం చేస్తున్నారు? మీరు ఎరుగరు లేక మీకు తెలియదు కనుక వారు ఎవరికి హింసిస్తున్నారు అనేది వారికి తెలిసి ఉన్నట్లయితే వారు విధంగా చేయరు. అంతే కదా. మనము తెలియకపోయిన పనులు చేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మనం మర్చిపోయి చేస్తూ ఉంటాం. అందుకనే ప్రతి విషయంలో కూడా ప్రభు మీద ఆధారపడడం, అదేవిధంగా ప్రార్థన చేయడం, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది 3 అంశాలు మనము విశ్వాసం నేర్చుకోవాల్సి ఉంది. తర్వాత ఇంకో చాట కూడా ప్రభు వారు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. రెండవ ప్రార్థన చూసినట్లయితే మనం 7 విషయాలు మనం చూసినంత సమయం లేదు. రెండవ విషయంలో మనం చూసినట్లయితే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ప్రభు వారు ఆయన దాహంతో ఉన్నాడు. ఆ దాహంతో ఉన్నాడని చెప్పడానికి కూడా ప్రభు వారికి వారు చిరతను తీసుకొని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు, లేక చేతుని ఇవ్వడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ప్రభువారు ఏమంటున్నాడు? ఆయన నా దేవా ఏమన్నాడు? ఆయన నన్ను ఎలా చేయి విడిచి ఉన్నాను, ఎందుకని చేయి విడిచి ఉన్నావు? వారిని తిట్టుకోవట్లేదు అక్కడ ప్రభువారు. ఆయన మర్మరి లేకపోతే ఆయన సనుక్కోవడం లేదు, వారి మీద శాపనార్థం పెట్టడం లేదు. అయితే ప్రభువుని వేడుకుంటున్నాడు. ఏమంటాడు? నా దేవా నన్ను ఎందుకు విడిచితివి? ఆ తర్వాత తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇవన్నీ కూడా ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు, ఈరోజు కూడా మన ప్రార్థన కూడా ఎందుకని తీసుకొస్తున్నాడు అంటే మనము ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి. కాబట్టి ఆయన అంటున్నాడు, మరొక ప్రార్థన ప్రభువారు చేసినప్పుడు ఆయన నా యొక్క తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఆయన అన్నాడు. నేను దాన్ని పొందడానికి, దాన్ని తీసివేయడానికి కూడా నాకు అధికారం ఉంది. కాబట్టి ఈ విధంగా మరి మనము అవన్నీ కూడా ఆయన ఏ విధంగా నేర్చుకోగలిగాడు ఈ మాటలు? ఎందుకంటే తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే రీతిగా మనం కూడా ఈ లోకంలో ఎందుకని ఉన్నామంటే, ఇంకా మనం చనిపోకుండా ఉన్నామంటే మనలో ఉండేటువంటి మంచి బలమైనటువంటి శక్తి వలన కాదు, లేక
మనం తింటున్నటువంటి మంచి ఆహారం వల్ల కాదు, మనకన్నా మంచిగా ఉన్నవారు, మనకన్నా మంచిగా ఆరోగ్యంగా ఉన్నవారు, మనకన్నా ఎక్కువ మరి ఫెసిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే దేవుడు మన పట్ల తన ప్రణాళిక ఉంది. ఈ లోకంలో మనం ఇంకా కొద్ది కాలం బ్రతకడం దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఈ యొక్క కాలంలో మనం దేవుని యొక్క అభిష్టాన్ని మనం నెరవేర్చాలని, దేవుని చిత్తాన్ని మనం వెలిగి తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి మనము వాక్యం చెప్తూ ఉంది, పురుషులు ప్రతి స్థలమునందు చేతులెత్తి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ప్రతి స్థలంలో కూడా మనము చేతులెత్తి ప్రార్థన చేసేవాడిగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి చేతులు ఎత్తడం అంటే ఏంటి అంటే, చేతులు మనం ఎప్పుడైతే చేతులు లాగుతాయో చేతులు మనం కిందకి దించడానికి ప్రయత్నం చేస్తాం, అంటే ప్రార్థనను నిలిపివేయడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అంటే మీరు విసుగకుండా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాడు, మీరు మోకాళ్ళుని ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభువు మనకు చెప్తున్నటువంటి మాటలను మనము విడిచిపెట్టేవారిగా కాకుండా మనము దాన్ని అనుసరించి మనము జీవించాలని దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. అయితే నేను ప్రార్థనకు ఎంత విలువిస్తున్నాను? మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన యొక్క కదలికలు ఏ విధంగా ఉంటున్నాయి? ప్రభు దగ్గర మనము సిస్టర్స్ ఉన్నారంటే భర్తలు డ్యూటీస్కి వెళ్ళిపోతారు, అదే పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారు. ఆ ఖాళీ స్థలాల సమయంలో వాళ్ళు ఎంతగా ప్రార్థనలో వాళ్ళు గడుపుతున్నారు అన్నది ఏంటంటే వారి ఆత్మకు దేవునికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఒకడు నన్ను గణపరిచినట్లయితే నేను వారిని గణపరుస్తానని చెప్తున్నాడు. కుటుంబముల కొరకు, సంఘం కొరకు ప్రార్థన అన్నది ఎంతో చాలా అవసరమై ఉంది. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో కూడా చాలా దీనత్వాన్ని మనం ప్రదర్శించాలి. ప్రభువా, నేను వాడి వలే కాదు, నేను వీడి వలే కాదు, అవన్నీ కూడా దేవుడికి ఇష్టమని. వాడి వలే వీడి వలే కాదు అన్న విషయము దేవుడికి తెలుసు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటున్నావు దేవుడి దగ్గర? ప్రభువా యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకున్నాడు? నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. అదే రీతిగా మన ప్రార్థన కూడా ఉండాలి. ప్రభువా, మా మందిరంలో ఇంతమంది ఎన్నిసార్లు వారి కొరకు నేను ప్రార్థించినా సరే వారికి ప్రభు మార్పు రావడం లేదు తండ్రి, మీరు దయతో వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని కనికరించండి, వారి ఆత్మ నశించి నరకానికి వెళ్ళకుండా చూడండి. ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది తంత్రాల నుండి వారిని విడిపించండి, కాపాడండి అని చెప్పి మనము దీనత్వంగా ప్రార్థించాలి. ముందుగా మనం తగ్గించుకుని ప్రార్థించాలి. ఎందుకంటే మనం తగ్గించుకోకుండా ప్రార్థన చేసినట్లయితే అది దేవుడికి అంగీకారయోగ్యంగా ఉండదు. మనము ఒకవేళ పాటలు పాడవచ్చు దేవుని మందిరంలో, లేకపోతే మనము వాక్యాన్ని కూడా బోధించవచ్చు, లేకపోతే మనం స్వార్థకు వెళ్ళినప్పుడు స్వార్థ ప్రకటిస్తూ ఉండొచ్చు. అదే రీతిగా దేవుని మందిరంలో అనేక పనులు మనం చేస్తూ ఉండొచ్చు, చేపలు వేస్తూ ఉండొచ్చు, ఎన్నో పనులు ఉంటాయి. కాన్వర్జేషన్స్ టైంలో వంట చేస్తూ ఉండొచ్చు, ఎన్నో పనులు చేస్తూ ఉండొచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రార్థన మాత్రమే. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడంటే ఒక మాట మాత్రం మనం చూసుకొని ప్రార్థనకు వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. అంతటా ఏం చేశాడైనా
70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథము వలన గ్రహించితిని. మొట్టమొదటిగా ఆయన చేసిందండి గ్రహించాడు. ఈ విధంగా గ్రహించాడు. అక్కడ గ్రహింపల ఎలా వచ్చింది? దానికి ముందు ఏమని రాయబడింది? గ్రంథము వలన గ్రహించాడు. మన చేతిలో కూడా ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అన్నది ముందుగా మనము తెలుసుకోవాలి. ఆ గ్రంథాన్ని చదవాలి. దాన్ని మనకి అది గ్రహించుకోగలం, అంతే కదా. లేకపోతే చదవడం రాకపోతే మనం వినాలి, ఉంటే కదా మనకు తెలుస్తుంది. వినకపోయి మనం చదవకపోతే అది ఏ విధంగా గ్రహించగలం? అయితే ఇక్కడ మరి దానియేలు ఏ విధంగా తెలుసుకున్నాడు? ఆయన నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి జరుగుతున్నదని గ్రంథముల వలన, నాట్ ఫర్ ద సింగిల్, గ్రంథము కాదు. ఏమంటే మనం చదవండి. గ్రంథముల అంటే ప్లూరల్, అంటే గ్రంథములు సో మెనీ, చాలా ఎక్కువ. నాట్ ఫర్ ద సింగిల్, ఒక గ్రంథం కాదు, గ్రంథముల వలన అని చెప్పి రాయబడింది. గ్రంథముల వలన గ్రహించాడు. అది అదేవిధంగా రెండవ తలంపు కూడా మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. కాబట్టి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. రెండవదిగా ప్రార్థన చేయడం అన్నది దానికి ముందుగా గ్రహింపు ఉండాలి. రెండవదిగా మనము తగ్గింపు ఉండాలి. ఇక్కడ ఏ విధంగా తగ్గించుకున్నాడు ఆయన? 3వ వచనంలో చెప్పబడింది. ఆయన మరి ఆ యొక్క రాజ్యానికి ఆయన పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఆయనకు మరి ఒక ప్రధానమంత్రి అంటే ఏ విధంగా రాజవస్త్రాలు ఉంటాయి అన్నది మనకు తెలుసు. కాబట్టి ఆఫ్టర్ మన దేశానికి ప్రధానమంత్రి ఆయన వేస్తున్నటువంటి డ్రెస్ కొన్ని లక్షల రూపాయలు విలువైంది. అటువంటిది ఆ యొక్క రాజ్యాలన్నింటినీ కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క దానియేలు మరి తను ఎంతగా తగ్గించుకున్నాడంటే గోనె పట్ట పట్టుకున్నాడు. రాజవస్త్రాన్ని తీసివేశాడు, గోనె పట్ట పట్టుకున్నాడు, ధూళి తలపైన వేసుకున్నాడు. కిరీటం ఉండవలసిన ప్లేస్లో ధూళి వేసుకున్నాడు. అతను ఉపవాసం ఉన్నాడు, ప్రార్థనలు చేశాడు. అంత మాత్రమే కాదు, అతని మనస్సు దేవుని మీద నిర్భరం చేసుకున్నాడని రాయబడింది. కాబట్టి ఈ విధంగా తగ్గించుకున్నాడు. ప్రార్థన చేసినప్పుడు ముందుగా దేవుని గ్రహింపు ఉండాలి. రెండవదిగా తగ్గించుకోవాలి. దానియేలు తగ్గించుకునేట్టుగా మనం తగ్గించుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన చూడండి, దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో మనం చూసినట్లయితే చదవండి 16వ వచనం 17వ వచనం. అది కాబట్టి దానియేలు ఆ విధంగా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడానికి ముందుగా ఆయన లేఖనాల్ని చదివాడు, గ్రహించుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఇదే అధ్యాయం 9వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడని రాయబడింది. మన సమయం లేదు. ఆయన భీకరుడైనటువంటి దేవా. చదవండి 4వ వచనం. మహాత్యము కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఎవరు? మహాత్యము కలిగిన దేవుడు.
రెండవది ఏమని రాయబడింది? భీకరుడు భీకరుడైనటువంటి దేవుడు. మనం మాట్లాడితే అతిమితులుగా ప్రేమించిన మాత్రమే ప్రార్థన చేస్తాం. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన భీకరుడైనటువంటి దేవుడా, మహత్యం కలిగిన దేవా, కోపాగ్ని కలిగిన దేవా, ఎవరు కూడా మీ చెంతకు చేరలేని తేజస్సుతో నిండినటువంటి దేవా, అంత గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి గొప్ప దేవుడి దగ్గరికి మనం ప్రార్థన చేసేటువంటి ధన్యత మనకి దేవుడు ఇచ్చాడు అంటే అబ్బా తండ్రి అని మనం మొదలుపెట్టుకోగలుగుతున్నామంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ తన కుమారుని లోకానికి పంపించి ఆయన శిలువ యాగం చేయడం ద్వారా ఆయన మనందరినీ కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చుకున్నాడు. ఆయన స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుకనే మనం ఈ రోజున ప్రార్థన చేయగలుగుతున్నాం. అదర్వైజ్ లేకపోయినట్లయితే మనము ఆయన సమీపానికి వెళ్ళడానికి మనకు అర్హత లేదు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే యాజకుడు తాను చేసినటువంటి తన పాపాల కొరకు ముందుగా ప్రాయశ్చిత్తం చేసుకొని ఆ తర్వాత సర్వ మానవుల యొక్క పాప పరిహారార్థమై ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేవాడు. అయితే ఇక్కడ దేవుడి దగ్గరికి మనం నేరుగా వెళ్ళి ఆయన కలుసుకునేటువంటి గొప్ప ధన్యత ఇచ్చాడు. ప్రార్థన ద్వారా ఆయన కలుసుకునే ధన్యత ఇచ్చాడు. ఆరాధన చేయడం ద్వారా ఆయనతో సాధించాలని దేవుడు ఇచ్చాడు. ఇంత గొప్ప ధన్యత ఇచ్చినప్పటికీ కూడా ఈ రోజున మనము ఆయన సన్నిధిలో చేరుకొని ప్రార్థన చేయలేని వారిగా నిస్సహాయత స్థితిలో ఉంటున్నామంటే అపవాది ఎంతగా మనల్ని వంచిస్తూ ఉంది. కాబట్టి మరి ఇక్కడ దానియేలు ఏ విధంగా ప్రార్థించాడు, అదేవిధంగా దావీదు ఏ విధంగా ప్రార్థించాడు, అదేవిధంగా మరి సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు ఏ విధంగా ప్రార్థించారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని రాయబడింది. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వచనం ఆఖరి భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, నేను దాన్ని కలుసుకుందునా, తరుముదునా, నేను తిరిగి పొందగలనా? దేవుడు చెప్పాడు పొందగలవు. కాబట్టి దేవుని దగ్గర మనం విచారణ చేసేవారిగా, ప్రార్థన చేసేవారిగా, ఆయన మీద ఆధారపడేవారిగా, ఆయనకు మహత్యాన్ని తీసుకొచ్చేవారిగా ఈ రీతిగా మనం జీవించినప్పుడు మనలో మార్పు అన్నది ఏ విధంగా వచ్చింది అంటే ప్రార్థన చేయడం ద్వారానే మార్పు వచ్చిందండి. ఒకవేళ మనం ప్రార్థన చేయకపోతున్నామంటే నిజమైన మార్పు మనలో లేదని ప్రభు గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక మనము దీనత్వం కలిగిన వారిగా, తగ్గించుకున్న వారిగా మనము ప్రార్థనలో ప్రవేశిద్దాం. మీకున్నటువంటి భారాలను పంచుకుంటూ ప్రభా ఒకవేళ మనకి ఇంకా ప్రార్థన చేయడం, ఒకవేళ మనలో ఏదైనా బలహీనత వెనక్కి అవుతున్నట్టు ప్రభా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నాకు ప్రార్థన చేయడం రాదు, మీరే సహాయం చేయండి. ప్రభా నేను ఎలా ప్రార్థన చేయాలో, నేను ఎలా మాట్లాడాలో, ప్రభా మాట్లాడడం తెలియదు, భాష నాకు సరిగా రాదు, ఒకవేళ నేను మాట్లాడినట్లయితే చాలామంది హేళన చేస్తారేమో, అటువంటి భయం కూడా ఉండొచ్చు కొంతమంది. ప్రభు దగ్గర మనం ఏకాంతంగా అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. పుడుతూ ఎవరు కూడా అనార్థంగా మాట్లాడడం నేర్చుకోలేదు. తప్పటడుగులు, అదేవిధంగా చాలా ముద్దు మాటలతోటే మనం మాటలు నేర్చుకున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా చిన్న పిల్లలము, అదేవిధంగా అమాయకులము. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, ప్రభు సహాయాన్ని అర్థిద్దాం, ప్రతి విషయాన్ని దేవుని దగ్గర గోజాడదాం. దేవుని కృప ద్వారా మనము బలవంతం అవుదాం. ప్రార్థనలో ప్రవేశిద్దాం. దేవుడి వచనాన్ని ఆశీర్వదించుగా.